దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు మనము మరియ తల్లి పుట్టుక అద్భుతమైనది అనే అంశాన్ని ధ్యానించుకోబోతున్నాము. ఎందుకంటే సెప్టెంబర్ 8వ తారీఖున అమ్మ మరియ తల్లి పుట్టినరోజు. ప్రపంచవ్యాప్తంగా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఈ యొక్క పండుగను కొనియాడుతుంది కాబట్టి. అయితే మరియ తల్లి పుట్టుక అద్భుతమైనది అని మనకు అర్థం అవ్వాలంటే ఆ దేవాతి దేవుడి యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో మనకు అర్థం అవ్వాలి. అయితే ఈరోజు కొన్ని అంశాలు అందులో భాగంగా మనం ధ్యానించుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూస్తే, దేవుడు ఆదాము ఏవను దీవించి సంతానోత్పత్తి చేయుడు, భూమండలం అందంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు అని ఆ దేవాతి దేవుడు ఆదాముని ఏవను దీవిస్తున్నాడు. అంటే మన తండ్రి తప్పు చేసినప్పటికీ ఆదాము ఏవలు అయినప్పటికీ దీవెనతో పంపిస్తున్నాడు. ఆ దీవెన ఎంత గొప్పదంటే, ఇదిగో మీరు సంతానోత్పత్తి చేయుడు. చాలామంది బిడ్డలు ఈ రోజులలో శాపముంది, పాపముంది, మాకు పిల్లలు పుట్టట్లేరు, లేదంటే ఇంకెక్కడికో అన్య మతస్థుల దగ్గరికి వెళ్తే మాకు పిల్లలు పుడతారు అని నిజమైన దేవుణ్ణి, నిజమైన ఆరాధికుని పక్కకు పెట్టి విగ్రహారాధనలు చేస్తున్న బిడ్డలు ఎంతోమంది ఈ రోజులలో లేకపోలేరు. ఎవరో బయటల గురించి కాదండి దేవుడు మాట్లాడేది, మన గురించే, క్రైస్తవుల గురించే. క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వారి గురించే, పుట్టు క్రైస్తవులు, కథోలికులు అని చెప్పుకుంటున్న వారి గురించే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఇక్కడ దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఆల్రెడీ ఆ దేవాతి దేవుడు ఇదిగో పాముని శపిస్తూ ఉన్నాడు, అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరిని శపిస్తున్నాడు. అయినప్పటికీ కూడా నీవు గర్భము ధరిస్తావు, ఇదిగో నీకు పురిటి నొప్పులుంటాయి అని ఏవతో అన్నాడా లేదా? అన్నాడు. అంటే ఆ ఆశీర్వాదం ఆ దేవాదేవుడు మనకి ఇచ్చేశాడు, తిరిగి తీసుకోండి. అదేవిధంగా మనము ఆలోచిస్తే, ఇక్కడ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థిస్తే, ఆదికాండము 1:28లో దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు అని చెప్తున్నాడు. ఇది అద్భుతమైన విషయం, అవునా కాదా? పాపమున్నా, శాపమున్నా, ఏ అంశాలలో మనం పడిపోతున్నప్పటికీ కూడా ఆ దేవాతి దేవుడు నేను మిమ్మల్ని దీవించాను, ఇప్పుడు మీరు భూమండలం అందంతటా కూడా నివసించి దాన్ని వశము చేసుకోండు. ఎలా అండి? ఆదాము ఏవా ఎలా వశం చేసుకుంటారు? ఆదాము ఏవా ఈ రోజున ఇండియాలో ఉండి, రేపు యెరూషలేంలో ఉండి, ఇంకా యూకేలో ఉండి అలా బయట దేశాలు తిరుగుతారా? అలా కాదు కదా దానికి అర్థము. అంటే వారి యొక్క సంతానం అభివృద్ధి చెందుతుంది అని అర్థము. అయితే ఇక్కడ ఈ అంశాన్ని ధ్యానించాం. అదేవిధంగా అబ్రహాం సారా దగ్గరికి ఒకసారి వద్దామండి. ఇప్పుడు ఆదాము ఏవకి దేవుడు పిల్లల్ని ఇచ్చాడా లేదా? హేబేలు, కయీను, దాని తర్వాత పిల్లల్ని మళ్ళీ ఇచ్చాడు. దాని తర్వాత అబ్రహాం సారా గురించి మనం తెలుసుకుంటే వారు కడు వృద్ధులు. చూడండి, ఇక్కడ ఆదాముకి ఏవకి దేవుడు ఎప్పుడు పిల్లలు ఇచ్చాడో వీరి యొక్క వయస్సు తెలియపరచబడలేదు. కానీ అబ్రహాము సారా దగ్గరికి రాగానే వీరు కడు వృద్ధులు. ఆ దేవాది దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చినప్పుడు 75 సంవత్సరాలు ఉన్నాయి, కానీ 25 సంవత్సరాలు నిరీక్షించాడు అబ్రహాము. అందుకే అబ్రహాముని ఇప్పుడు మనం అందరం ఏమంటున్నామంటే, అబ్రహాము పేరు కానీ అబ్రహాముగా దేవాదేవుడు మార్చాడు. అంటే విశ్వాసుల తండ్రి. ప్రపంచానికి, క్రైస్తవులందరికీ, దేవాదేవుడు బిడ్డలందరికీ కూడా, విశ్వాసంలో పడిపోతున్న వారందరూ కూడా ఎవరిని చూసి తండ్రి అని అంటున్నారంటే ఇదిగో అబ్రహాము గారిని చూసి. అయితే అబ్రహామును దీవించిన దేవుడు తన భార్యను కూడా దీవించినట్లే కదా, అవునండి? భర్తను దీవిస్తున్నాడంటే భార్యను కూడా దీవించినట్లే కదా, కుటుంబాన్ని దీవించినట్లే కదా. భర్త సపరేట్, భార్య సపరేట్ కాదు కదండి. భార్యాభర్తలు ఏక శరీరులు. వారికి పుట్టిన బిడ్డలు దేవుడు దీవించిన సంతానోత్పత్తి, ఆశీర్వదించిన అమూల్యమైన బిడ్డలు. అందుకే అబ్రహాముకి సారాకి, అబ్రహాం గారికి 90 ఏళ్ళు వస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 99 ఏళ్ళు వచ్చాయండి. అప్పుడు ఈసాకు పుడుతూ ఉన్నాడు. తొందరపడింది సారా. ఇదిగో ఆ దేవాదేవుడు ఇలా చెప్పాడేమో ఒకవేళ, అయితే నీవు నా యొక్క దాసిని పెళ్ళి ఆడి ఇంకొక కుమారుని కను అన్నప్పుడు ముందుగానే ఈసాకుకు ముందు ఇష్మాయేలు పుట్టాడు. ఆ దేవాదేవుడు ఏమన్నాడంటే, ఎవరికో పుట్టిన బిడ్డ కాదు, నేను నీకు ఇచ్చిన వాగ్దాన ఫలం ఏంటి,
నేను నీకు ఒక వాగ్దానం ఇచ్చాను, నేను నీకు ఒక ప్రామిస్ ఇచ్చాను, నేను నీకు ప్రమాణం చేశాను బిడ్డల్ని ఇస్తానని. అయితే ఆ యొక్క వాగ్దాన ఫలమే ఈసాకు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఈసాకు రిబ్కాలు పెళ్ళి ఆడినప్పుడు ఈసాకు ఎలా ఉన్నాడంట, తన యొక్క భార్య అయిన రిబ్కాను తన యొక్క పాదాలు కింద పెట్టకుండా చూసుకున్నాడంట. అంటే అంత ప్రేమించాడు. అదేవిధంగా రిబ్కా గురించి ఏం చెప్పబడుతుందంటే, చాలా గుణవంతురాలు, అందంగా ఉంటుంది, సౌందర్యవతి. అదేవిధంగా ఈ సౌందర్యం, ఈ అందము బాహ్యపరంగా దేవుడు చెప్పట్లేడండి. ఈసాకుకి తన తల్లి గుర్తు రాకుండా చేసింది. తన తల్లి గుర్తు రాకుండా, తన తల్లి ప్రేమ గుర్తు రాకుండా రిబ్కా చూసుకుంది ఈసాకుని అని ఉంది. ఈ రోజులలో మరి ఈసాకు రిబ్కాల యొక్క బాంధవ్య జీవితం ఎక్కడా? మన బాంధవ్య జీవితం ఎక్కడా? దేవుడి వరకు పోవద్దండి. దేవుడు ఏర్పరిచిన బిడ్డలు పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు కదా, వారిని చూసైనా మనం నేర్చుకోవాలి కదా. ఎక్కడో బయటను చూసి కాదండి, బైబిల్లో ఉన్న బిడ్డలను చూసైనా మనం నేర్చుకోవాలి కదా. అబ్రహాము సారా వలె ఉండకూడదు, మనం తొందరపడద్దు. అబ్రహాము వలె నిరీక్షణ కలిగి ఉండాలి. ఈసాకు రెబ్కాల వలె మనం ఉండగలగాలి. భర్త భార్యని, భార్య భర్తని కంటికి రెప్పలాగా దేవాది దేవుడి యొక్క బిడ్డల్లాగా మనం చూసుకోగలగాలి. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన ఈ బంధము మానవ మాతృడు వేరుపరపరాదు అని లూకాలోనో మార్కులోనో 10:9 ఈ రోజుల్లో ఎంతోమంది బిడ్డలు పెళ్ళైన 9 నెలలకి, 6 నెలలకి, 3 నెలలకి ఏంటండి మరీ ఘోరంగా కాకపోతే రోజులకే విడాకులు తీసుకొని పోతూ ఉన్నారు. ఏం అర్థమైందమ్మా నీ భర్త గురించి, ఏం అర్థమైందయ్యా నీ భార్య గురించి? సంవత్సరంలో అర్థమైపోయిందా? చూడండి, మన తల్లిదండ్రుల దగ్గర మనము 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటామండి. ఒక సర్టెన్ టైం రాగానే, పెళ్లి వయసు రాగానే 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు కూడా కాదనుకొని వెళ్ళిపోతాం. మరి 25 ఏళ్ళ తల్లిదండ్రుల బాంధవ్యాన్ని వద్దనుకున్న నువ్వు నేనెక్కడా? పెళ్లి చేసుకోగానే 6 నెలల బాంధవ్యమే అర్థమైపోయిందా ఒక వ్యక్తి గురించి? చాలా కష్టంగా ఉంటుందండి ఈ మాటలు వింటుంటే. నిజంగా ఎక్కడున్నాం మనం ఈ రోజున? సాతానుగాడు పొంచి చూస్తున్నాడండి, సాతానుగాడు మమ్మల్ని దూరం చేస్తున్నాడని అనకండి. సాతాన్ని చూస్తూ ఉన్నావు కదా, మరి దేవుడి శక్తి ఎందుకు అర్థం కావట్లేదు? దేవుడి వాక్యాన్ని ఎందుకు పట్టుకోవట్లేరు? ఈ లోక శక్తులు ఏమేమో ఉన్నాయండి, చేతబడుల శక్తులు ఉన్నాయండి, మాకు వీళ్ళెవరో చేశారండి, వాళ్ళెవరో చేశారండి, పెళ్ళి కాకముందు ఇంకెవరినో చేసుకుందాం అనుకున్నానండి, ఈమెను చేసుకోవాల్సి వచ్చిందండి. లేదంటే భార్య భర్తని నిన్నెందుకు చేసుకున్నానో ఏమో, చాలా గొప్ప వ్యక్తి వచ్చాడు సంబంధంలో, ఏమా దేవుడు అలా మాట్లాడమని చెప్పాడా పెళ్ళైన తర్వాత? ఆ దేవాతి దేవుడు ఆదాము ఎముక నుంచి తీసి ఏవను సృష్టించాడు. ఆదాము ఒక మాట అన్నాడండి, ఇక్కడ చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 23వ వచనంలో, ఎన్నో పక్షులని, జంతువులని యావే ప్రభు ఆదాము దగ్గరికి పంపించాడు, పేరు పెట్టాడు ఆదాము, అవునా? ఎస్. కానీ దేనితో పోల్చి చూడలేకపోతున్నాడు ఆ దేవాతి దేవుడు. ఆదాముకి సరి అయిన తోడుని కనుగొనలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేశా అంటే, ఎక్కడి నుంచో నేను చెయ్యను, ఆదాము ఎముక నుంచే చేస్తాను అని చేసినప్పుడు ఆ యొక్క స్త్రీని తోడుకు వచ్చినప్పుడు, అంటే తన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆదాము ఏమంటున్నాడో చూడండి, 23వ వచనము, చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరు నుండి రూపొందినది కావున నారి అగును. చూడండి, ఇక్కడ మంచి ఒక పాట పాడుతున్నాడు ఆదాము గారు, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము అని. ఒక్కసారి సర్పం వచ్చి డిస్టర్బ్ చేసిన తర్వాత, శోధకుడు వచ్చి, ఆ యొక్క సాతానుగాడు వచ్చి వారిని అలజడి క్రియేట్ చేసిన తర్వాత, అటు ఇటుగా వారిని చేస్తున్నప్పుడు ఇదే ఆదాము ఏమన్నారండి ఇంకో అధ్యాయం దాటిన తర్వాత, ఇదిగో నువ్వు ఇచ్చావు చూడు స్త్రీని, ఆమె నాతో ఈ పాపం చేయించింది అని అంటున్నాడు. ఇదిగో నువ్వు ఇచ్చావు చూడు స్త్రీని. మనం కూడా ఇలానే ఉన్నాం. మనకి ఆ దేవాదేవుడు ఇచ్చిన బాధ్యతను మనం స్వీకరించకుండా, నువ్వు ఇచ్చావు చూడు, ఆమె ఇచ్చింది చూడు, మా అమ్మ ఇచ్చింది ఏమని, మా నాన్న అమ్మ వాళ్ళు వీళ్ళు ఇవ్వడం కాదు. ఆ దేవాతి దేవుడికి నీ భర్త పట్ల, నీ భార్య పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మీ పిల్లల పట్ల, పుట్టబోయే పిల్లల పట్ల కూడా ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. కానీ మనము అంధత్వములో, అంధకారములో జీవిస్తూ ఉన్నాము. వెలుగులోకి రా అంటున్నాడు ఆ దేవాదేవుడు. ఎలా అండి అంటే కనుక చూడండి, మనము అబ్రహాము సారాకి పుట్టిన ఈసాకు రిబ్కాల గురించి తెలుసుకున్నాం, అవునా? దాంపత్య జీవితం ఎంత గొప్పగా ఉంది. దాని తర్వాత యాకోబు రాహేలు దగ్గరికి వద్దామండి. పిల్లలు పుడుతూనే ఉన్నారు అందరికీ. ఎస్ లాస్ట్కి వస్తుందామండి, మనం చివరిలో తెలుసుకుందాం అసలు ఈ అంశం ఎందుకనేది. యాకోబు రాహేలు పెళ్ళి ఆడారు. అయితే యాకోబుకి ఆల్రెడీ వేరే భార్య ఉంది.
అప్పట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే దేవుడి యొక్క నీతి నియమాలు అప్పటికి చెప్పలేదు. కాబట్టి ఈ బిడ్డలు ఎలా బ్రతికారు అంటే ఆ యొక్క క్రమశిక్షణ లేకుండా బ్రతికారు. దేవుడు మెల్లమెల్లగా 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 నిబంధనలో నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నాడు, నేర్పించుకుంటున్నాడు బిడ్డలకి. చిన్నారి బిడ్డలకి సడన్గా నువ్వు వెళ్ళి జాబ్ చేయంటే చేస్తారా? లేదు కదా. పెద్దవాడు అవ్వాలి, బిడ్డ క్రమశిక్షణలో పెరగాలి, చదువుకోవాలి. అదేవిధంగా దేవుడు నేర్పుతున్నాడు పరిశుద్ధమైన గ్రంథంలో. కాబట్టి యాకోబు రాహేలు, ఇక్కడ రాహేలుకు పిల్లలు పుట్టలేదు. రాహేలు అంటూ ఉంది యాకోబు దగ్గరికి వెళ్ళి, నాకు పిల్లలు పుట్టిస్తావా లేదా, లేదంటే నన్ను చచ్చిపోమంటావా అని అంటూ ఉంది. యాకోబు ఒక గొప్ప మాట అన్నాడు, నీకు పిల్లలు కలగకుండా ఆపింది నేనా ఏంటి? ఆ దేవుణ్ణి అడుగు, యావే ప్రభుని అడుగు అని బుద్ధి చెప్తున్నాడు యాకోబు రాహేలుకి. ఇలా దేవాతి దేవుని గుర్తు చేస్తూ ప్రతి సమస్యలో కూడా ఆ దేవాతి దేవుని స్తుతించాలి అని భర్త భార్యకి బుద్ధి చెప్పుకోవాలి. అంతేగానివ్వండి విడిపోకూడదు. యాకోబు రాహేలుకి పిల్లలు లేరు కదా అని విడిచిపెట్టలేదండి, నిరీక్షించాడు. రాహేలు ప్రార్థించగా దేవాతి దేవుడు మర్చిపోలేదు, తన గర్భం తెరిచాడు, బెన్యామీను యోసేపుని ఇచ్చాడు. అవునా? ఎస్. దాని తర్వాత హన్నా ఎల్కానా మనం చూస్తూ ఉన్నాము. సమూవేలు గొప్ప ప్రవక్తనే దేవుడు ఇచ్చాడు. ఇక్కడ హన్నా కూడా ప్రార్థించి 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 పొందుకుంది. గొప్ప ప్రవక్తే పుట్టాడు. రాజులకి అభిషేకాన్ని ఇవ్వడానికి ఆ దేవుడు ఎన్నుకున్నాడు సమూవేలు ముద్దు బిడ్డని. ఈ యొక్క బిడ్డ ఎక్కడున్నాడంట సమూవేలు ఎప్పుడు దివ్యమందసం ముందే ఉండేవాడు. దివ్యమందసం అనగా దేవుడి సన్నిధి. దివ్యమందసం అనగా కొత్త నిబంధనలో మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇదంతా మనం చూసాం, ఇది పక్క పెట్టండి. ఇప్పుడు ఇది మొదటి భాగం. ఇప్పుడు మధ్యలోకి వద్దాం మనం. ఇక్కడ కొన్ని అంశాలు మనం ధ్యానిస్తే సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. సౌలు కూతురు మీకాలుకు మాత్రము చనిపోవు వరకు బిడ్డలు కలుగలేదు. సౌలు కూతురు ఎవరండి? మీకాలు. ఈ మీకాలు ఎవరు? ఈ మీకాలు ఎవరు? దావీదు భార్య. అయితే దావీదు వెళ్ళి దివ్య మందసం ముందు నాట్యం ఆడుతుంటే దావీదుని ఒక మాట అనింది, నువ్వు అలా బట్టలు లేకుండా చెలికత్తెల ముందు నాట్యం ఆడుతున్నావు, బుద్ధుందా నీకు అన్నట్లుగా మాట్లాడిందండి. ఇప్పుడు ఈ యొక్క లోకం బ్రతుకుతున్నట్టుగా దావీదు బ్రతకట్లేడు. దేవుడు అభిషేకించుకున్న బిడ్డ దేవుడి యొక్క దివ్య మందసం ముందు నాట్యం ఆడాడు. మరియతలి మధ్యస్థ ప్రార్థన, దేవుడి సన్నిధి, తేజోవంతమైన వెలుగు అక్కడ ఉంది దివ్య మందసములో. యేసుప్రభువు వారు మనకి సాదృశ్యంగా కనబడుతున్నారు కొత్త నిబంధనలో. అవునా? 3 వస్తువులు ఉన్నాయి దివ్య మందసములో. అయితే ఆ తర్వాత నేర్చుకుందాం మనం. అయితే అక్కడ దివ్య మందసం ముందు నాట్యం ఆడుతున్న దావీదుని చూసి ఇలా చేస్తున్నావేంటి అని ఒక హేళనగా మాట్లాడింది. ఒక రాజును పట్టుకొని అనిందండి. రాజును పక్కకు పెట్టండి, భర్తని, బాధ్యతగా దేవుడి యొక్క భక్తిలో ఉన్న భర్తని పట్టుకొని అంటూ ఉంది. దేవుడు ఏం చేశాడంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు, సైలెంట్గా పనిచేసేసాడు. అదేంటంటే సౌలు కూతురు మీకాలుకి మాత్రం చనిపో వరకు బిడ్డలు కలగలేదు. అంటే దేవుడు గర్భము మూసేశాడు. అర్థమైందండి వాక్యం? ఎస్. ఇప్పుడు కొత్త నిబంధనకు వద్దాం. జకర్యా ఎలిజబెత్తమ్మలకు ముదివగ్గులైనప్పుడు ఆ దేవాతి దేవుడు గర్భము తెరిచాడా లేదా? అవును, తెరిచాడు. అబ్రహాము సారాలు కడు వృద్ధులైనప్పుడు గర్భం తెరిచాడు. జకర్యా ఎలిజబెత్తమ్మను ముది వగ్గులైనప్పుడు గర్భము తెరిచాడు. అంటే ఆ దేవాదేవుడు ఏమనుకుంటున్నా అంటే గర్భము ముయ్యాలనుకుంటే దేవుడి వశమే, దేవుడి వల్లే అవుతుంది. గర్భం తెరవాలనుకుంటే దేవుడి వల్లే అవుతుంది. చాలామంది అంటూ ఉంటారు, ఇదిగో భార్యాభర్తలు కరెక్ట్గా ఉంటేనే పిల్లలు పుడతారు. అవునా? మరి యాకోబు ఎందుకు రాహేలుతో అలా అన్నాడు? నీ గర్భాన్ని మూసింది నేను కాదు, దేవుని అడిగి వెళ్ళి నేనా ఏంటి నిన్ను సృష్టించింది అన్నాడు. సృష్టికర్త సమస్తము చేయగలడు. సృష్టికర్తకి సమస్తము సాధ్యమే. నువ్వు నేను దేవుని ఎంత చిన్న చూపు చూస్తున్నామంటే చీమను చూసినట్లు చూస్తున్నాము, లేదంటే ఒక వ్యక్తిని చూసినట్లు చూస్తున్నాం. కానీ ఈ ముల్లోకాలకి అధిపతి, త్రికాల స్థితుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మీరే పరిశుద్ధులు అని ఎల్లవేళలా దేవదూతల చేత ఆరాధింపబడుతున్న నా తండ్రి ఎక్కడ, మనం ఎక్కడ అండి ఈ లోకంలో? ఆ దేవాదేవుడు పరమందున్నాడు, కానీ దివి నుండి భూమికి దిగి వచ్చి మనల్ని రక్షించి ఉన్నాడు తన రక్తం పెట్టి. ఏమండి? ప్రతి పాపము, ప్రతి శాపము యేసు రక్తములో కొట్టివేయబడింది. ఇది మనం విశ్వసించాలి.
అందుకే దేవాదేవుడు అని ఉన్నాడండి, అధిపతులను, అధికారులను, నరక శక్తులను ఈ స్లీవ క్రింద నిరాయుధులను చేసెను. ఆమేన్, హల్లెలూయా. శాపాలు పాపాలు అన్నీ కూడా నిరాయుధులైపోయాయి. కానీ ఈ స్లీవని చూడట్లేం మనం, యేసయ్యను చూడట్లేం మనం, ఈ శక్తిని అర్థం చేసుకోవట్లేం మనం. అందుకే పాపభారం మోస్తూ ఉన్నాము, అందుకే శాపభారాన్ని మోస్తూ ఉన్నాము అనొచ్చు. మరి ఆదాము ఏవల యొక్క పాపం ఉంది కదండి మనలో. అవును, ఆదాము ఏవో పాపం చేసినప్పటికీ ఆ దేవాదేవుడు బిడ్డల్ని ఇవ్వలేదా ఆదాముకి ఏవకి? దాని తర్వాత తరాలకి ఇవ్వలేదా దేవాదేవుడు? ఇప్పుడు అబ్రహాముని విశ్వాసుల తండ్రి అంటున్నాం. అబ్రహాం గారికి మనం ఏమవుతాం? విశ్వాసంలో బిడ్డలమవుతాం. మరి మనందరికీ కూడా వాగ్దానం ఫలిస్తుంది కదా. మరి ఇదెందుకు అర్థం చేసుకోవట్లేదు మనం? కాబట్టి సైతాను మాట్లాడుతున్నాడు నీతో, ఏమంటూ ఉంటాడంటే నీ వల్ల అవ్వదు, నీకు పిల్లలు పుట్టరు, లోపాలున్నాయి, భర్తకి లోపాలు, భార్యకి లోపాలు, మీ యొక్క జనరేషన్స్ ముందున్న తరాలు మొత్తం పాపంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు, అయితే పిల్లలు పుట్టరు అంటారు. కానీ అదంతా సాతాను మాటలు. మరి ఈ యొక్క గర్భఫలానికి మరియ తల్లి పుట్టుకకి సంబంధం ఏంటని అని ఆలోచిస్తున్నారా? చూడండి, మనకు ఆల్రెడీ అబ్రహాం గారికి సారాకి కడు వృద్ధులైన దేవాదేవుడు గర్భం ఇచ్చాడా? ఎస్, మన విశ్వాసం బలపడింది ఇప్పుడు. అదేవిధంగా జకరియా ఎలిజబెత్ దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? సిస్టమ్ మొత్తం ఆగిపోయింది, అంటే శరీర అవయవాలు మొత్తం పనిచేయడం ఆగిపోయాయి. ఆ యొక్క గర్భము అనేది పిల్లల్ని మోయడానికి కూడా శక్తి లేని యొక్క సమయంలో, శక్తి లేని యొక్క వయస్సులో ఉన్నారు ఇప్పుడు. కానీ వీరికి ఇప్పుడు గర్భఫలం అందింది. మరి నువ్వు నేను ఒకవేళ 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉన్నామేమో, 20 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నామేమో, సంతానం కోసం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎత్తిపట్టి ప్రార్థించు ప్రియమైన బిడ్డ. అందుకే కీర్తన 127:3 మనం చూసాము, పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానము, గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థము. ఆమేన్, హల్లెలూయా. యెహోవా మనకి ఇచ్చునుగాక యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, మరియ తల్లి విషయంలో భిన్నంగా జరిగింది. వీళ్ళందరూ కడు వృద్ధులుగా ఉన్నప్పుడు జరిగింది. కానీ మరియ తల్లి అదేవిధంగా అన్నమ్మ జోకిములు కడు వృద్ధులుగా ఉన్నప్పుడు, వారికి వయస్సు మొత్తం సన్నగిల్లిపోయినప్పుడు మరియ తల్లి పుట్టింది. ఒకే ఒక్క ఫలము, ప్రథమ ఫలము, చివరి ఫలము ఆ దేవాది దేవుడు ఇదిగో అన్నమ్మ జోకిముల గారికి ఇచ్చేశాడు. ఆ తల్లి పేరే, ఆ బిడ్డ పేరే మరియ తల్లి, మన అమ్మ పరిశుద్ధంగా పుట్టింది. వీరందరికీ ఆ దేవాదేవుడు ఎలా ఇచ్చారండి పిల్లల్ని? వాళ్ళు ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేశారనా? లేదంటే ఏదో తెలియని విషయాలు చేశారనా? లేదు, దేవుడి పైన కాస్త విశ్వాసం అంతే. రోజు కొద్దిసేపు వాక్య ధ్యానం, దేవుడితో సహవాసం కలిగి జీవించడం. మరి ఇలా జీవిస్తేనే దేవుడు పిల్లల్ని ఇస్తే, అన్నమ్మ జోకీములు నీతిమంతులు 24 గంటలు దేవుడి సన్నిధిలో వారు ఉండేవారు అని మన చరిత్ర చెప్తూ ఉంది, మన కనతలిన కథోలిక శ్రీ సభ బోధిస్తుంది. కాబట్టి ఆ గొప్ప దంపతులకి, నీతిమంతులకి మరియ తల్లి గొప్ప గర్భఫలము వరంగా మారింది. ఈ ప్రపంచానికి దివ్య మందసముగా దేవాదేవుడు పరిచయం చేశాడు. అయితే ఈ తల్లి దగ్గరికి వచ్చేసరికి, అవును ఇప్పటివరకు మనం నేర్చుకున్నామా? అయిపోయింది. మరియ తల్లి దగ్గరికి వచ్చేసరికి, మరియ తల్లికి 14 నుండి 15 ఏండ్లు ఉన్నప్పుడు గర్భము ధరించింది. సృష్టి ఎంత గొప్పది అని అనకండి, సృష్టిని చేసిన సృష్టికర్త మన దేవుడు గొప్పవాడు. సృష్టి బాగానే కనబడుతుంది మనకి, కానీ ఆ సృష్టిని చేసిన దేవుడు ఇంకెంత గొప్పగా ఉంటాడు. అందుకే మన యొక్క గర్భంలో పిల్లలు పుట్టాలన్నా, వారు నిర్మింపబడాలి అన్నా, సొలొమోను జ్ఞానగ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసాము, అయ్యా నేను నా తల్లి గర్భంలో పుట్టకముందే నువ్వు నన్ను నిర్మిస్తూ ఉన్నావు నీ యొక్క ఆలోచనలో. అదేవిధంగా నా తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా నేను పుట్టాను అని అక్కడ సొలొమోను జ్ఞానవంతుడు చెప్తున్నాడండి. కానీ ఎక్కడా కూడా మరియ తల్లి విషయంలో యేసుప్రభుల వారు తల్లిదండ్రుల ద్వారా పుట్టారని లేదు. పరిశుద్ధాత్మ ప్రభావము వలన మరియ తల్లి గర్భము ధరించింది అంటే పవిత్రత అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ యొక్క శక్తి అర్థమవుతుందా మనకి? ఈ రోజున ఇప్పటి వరకు మనకు ఎంతోమంది పిల్లలు ఉండొచ్చండి, చూస్తున్న మీ యొక్క పిల్లలకి కావచ్చు, కొడుకు కోడలకి, ఇంకెవరికైనా కావచ్చు. కానీ దేవాదేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, ప్రియమైన బిడ్డ బైబిల్ చదువు, దివ్య మందసం ముందు కూర్చో, గంటలు గంటలు దేవాతి దేవుని ఆరాధించు, స్తుతించు. అయ్యా ఇది నీకు సమస్తము సాధ్యమే. లూకా 1:37. మరియ తల్లి నమ్మింది ఆ యొక్క మాటని, గర్భము ధరించింది. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా మరియ తల్లికి మనకి పోలికేంటి? ఉండకూడదు, కానీ గర్భం విషయంలో చెప్తున్నానండి. ఎందుకంటే మరియ తల్లి అతి పరిశుద్ధురాలు,
పరమ పరిశుద్ధురాలు, పరమ తండ్రిని కన్నా అమ్మ మరియ తల్లి ఎక్కడ? మనం పాప జీవితంలో ఉన్నాం, మనం ఎక్కడ? ఆ తల్లి అన్నమ్మ జోక్యంలో గారికి పుట్టక ముందే గర్భములో పవిత్రపరచబడింది, అదే జీవితాన్ని జీవించింది. ఎక్కడా కూడా పాపం అంటలేదు అమ్మ మరియ తల్లికి. అదేవిధంగా తన గర్భంలో యేసు ప్రభువారు పడడానికి కారణం సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, పవిత్ర శిశువుకి నీవు జన్మనిస్తావు. అందుకే లూకా 1:28లో మనం చూసాము, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఫుల్ ఆఫ్ గ్రేస్. అనుగ్రహ పరిపూర్ణురాలా అంటే కంప్లీట్గా అమ్మ మరియ తల్లి దేవుడి దగ్గర నుంచి ఎంత గొప్ప వరాన్ని పొందుకోవాలో అంత వరాన్ని పొందుకుంది, గర్భ ఫలముగా, ఆశీర్వాదకరముగా. హాఫ్ గ్రేస్ అనలేదు ఆ దేవాదేవుడు, పరిపూర్ణురాలా అన్నాడు. సగం అపరిపూర్ణురాలా, లేదంటే సగం పరిపూర్ణురాలా, అర్ధభాగం 3/4 అనలేదండి. అనుగ్రహ పరిపూర్ణురాలా అంటే అమ్మ మరియ తల్లిలో ఉన్న పరిశుద్ధత గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవదూత దర్శనం ఇచ్చినప్పుడు అమ్మ మరియ తల్లితో ఇలా అంటూ ఉన్నాడు, లూకాసు వార్త 1:30, ఏలిన వారు నీతో ఉన్నారు, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు. ఏలిన వారు నీతో ఉన్నారా? ఈ రోజున మనం అనుకుంటున్నామా దేవుడు నాతో ఉన్నాడని? మనం మర్చిపోతాం ప్రతి సమయంలో. కానీ ఆ దేవాదేవుడు అమ్మని ఎలా నియమించుకున్నా అంటే తల్లి పుట్టక ముందే తన యొక్క మహిమలో, తన ప్రభావములో, తన యొక్క ఆలోచనలో అమ్మ మరియ తల్లిని సృష్టించుకొని ఈ లోకానికి పంపించున్నాడు. అంటే ఒక మనుష్య రూపంలో అమ్మ మరియ తల్లి ఉంది. అవును, మనలాగే ఉంది. కానీ ఆ యొక్క సాధారణమైన తల్లికి, ఆ సాధారణమైన స్త్రీకి అసాధారణమైన శక్తిని రూఢీకరించాడు ఆ దేవుడు. అదే పరిశుద్ధాత్మ శక్తి. అదేవిధంగా నా జీవితంలో ఏదైనా అద్భుతమైన కార్యములు కావాలి అంటే, అసాధారణమైన కార్యాలు కావాలంటే, ట్యాబ్లెట్స్ తిన్నా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా పిల్లలు పుట్టట్లేరంటే అసాధారణమైన శక్తి నీకు నాకు కావాలి. దాని పేరే పరిశుద్ధాత్మ శక్తి. ఇది ఎలా వస్తుంది? గర్భఫలం ఎలా పొందుకుంటామంటే అండి, సింపుల్గా చెప్తాను. వాక్యము పదే పదే ధ్యానించి 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 ఆ వాక్యం మనలో గర్భములో ఫలిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ దేవాదేవుడు మనందరికీ ఏం చెప్తున్నా అంటే, మరియ తల్లి పట్ల దేవుడికున్న ప్రణాళిక ఏంటంటే 14-15 సంవత్సరాలకి అమ్మ మరియ తల్లి గర్భం ధరించింది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. అయినప్పటికీ తల్లి భయపడకుండా గర్భము ధరించడానికి ముందుకొచ్చింది. ఎందుకంటే యూదుల ఆచారం ప్రకారం భర్త లేకుండా, లేదంటే భర్త ప్రమేయం లేకుండా గర్భము ధరిస్తే రాళ్ళతో కొట్టి చంపేవారు. కానీ మరియ తల్లి పట్ల ఇది ఎందుకు జరగలేదంటే దేవుడు భద్రపరుచుకున్నాడు, దేవుడు రక్షకుడై ఉన్నాడు. అందుకే మరియ తల్లి అంటూ ఉంది గర్భం ధరించిన తర్వాత లూకా 1:46లో, నా హృదయము ప్రభుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా దేవుడు తన దాసురాలి దీనావస్థను కటాక్షించను, తరతరముల వారు ఇక నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్య ధ్యానాంశం అంటే ఏంటండి అండి, మనం అందరం నేర్చుకుంది మరియ తల్లి పుట్టుకలో పరిశుద్ధత ఉంది. అందుకే నెక్స్ట్ జనరేషన్ అంటే యేసుప్రభుల వారు పుట్టడానికి, దేవుడే పుట్టడానికి అమ్మ మరియ తల్లి ఒక పాత్రగా మారిపోయింది. కాబట్టి దయచేసి పిల్లలు లేని వారు అసలే బాధపడకూడదు, అలా అని డివోర్సెస్ ఇవ్వద్దండి. నేను చూస్తున్నాను చాలామంది బిడ్డలు బాధపడుతున్నారు, 6 నెలలకే పిల్లలు పుట్టలేదని డివోర్సెస్ అంట. అన్యులంటే బాధపడచ్చు, కానీ క్రైస్తవులు, పుట్టు క్రైస్తవులు అండి. కాబట్టి ఆ దేవాదేవుడు మనతో చెప్తున్నాడు, అమ్మా నా చిత్తం ఏంటో అడుగు, నా చిత్తం లేకుండా మిమ్మల్ని కలపలేదు భార్యాభర్తలుగా. కాబట్టి ఆ దేవాదేవుడి చిత్తం అడుగుతూనే మనము రెండో అంశంలో, అంటే రెండో భాగంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఈ యొక్క వీడియోలో ఇక్కడికే ముగిస్తూ రెండో అంశంలో మనం ఇంకొన్ని విషయాలు డీప్గా, చాలా లోతైన వాక్యాలు ధ్యానించబోతున్నాము. అప్పటి వరకు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మన గర్భాలు తెరవబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరియ తల్లి దివ్య మందసమై మన ఇంటికి ఈ సమయంలో కదిలి వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. తల్లి పుట్టినరోజు సందర్భముగా అనేక మంది బిడ్డలకు, అనేక మంది దాంపత్య జీవితంలో పోరాడుతూ సాతాను శక్తులతో పొససై ఉన్న బిడ్డలకి అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, జపమాల ప్రార్థన ద్వారా ఆ తల్లి, ఆ దేవాతి దేవుని ప్రార్థించి మనకి విడుదలను దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో చూస్తున్న మీ అందరి కుటుంబాలను, మా అందరి కుటుంబాలను కూడా, మన యొక్క గర్భాలను కూడా తల్లి గర్భానికి సమర్పిస్తూ, యేసునాథుని తిరు హృదయానికి, నిష్కలంక మాత హృదయానికి సమర్పిస్తూ మన గర్భములు యేసు నామములో ఆ దేవాదేవుడు తెరవబోతున్నందులకు దేవుడికే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. పితా, పుత్ర,
పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.